గోల్కొండ కోటలో ఒక బాలుడు సహాయకుడిగా ఉండేవాడు. అతనికి సైనికుల శిక్షణ చూడటం అంటే చాలా ఇష్టం. వారు ఖడ్గాలు పట్టి సాధన చేస్తుంటే అతను ఆశ్చర్యంగా గమనించేవాడు. తన మనసులో నేను ఒకరోజు వీరుడవుతానని ఆశ కలిగింది. ఒకసారి కోటపై శత్రువులు దాడి చేశారు. సైనికులు గాయపడి వెనక్కి తగ్గారు. జెండా కూలిపోవడంతో అందరూ భయపడ్డారు. అప్పుడు ఆ చిన్న బాలుడు ముందుకు దూసుకెళ్లాడు. కోట మీద జెండాను ఎత్తి గట్టిగా అరిచాడు. మన గోల్కొండ ఓడిపోలేదు, మనం ఇంకా బతికే ఉన్నాం. అతని స్వరం కోటలో మార్మోగింది. గాయపడిన సైనికులు మళ్ళీ ఉత్సాహంతో లేచారు. శత్రువులు చిన్న బాలుడి ధైర్యం చూసి అయోమయానికి గురయ్యారు. ఇంత ధైర్యం ఉన్నవాళ్ళు ఇంకా ఉన్నారా అనుకుంటూ వెనక్కి తగ్గారు. పోరాటం ముగిసిన తర్వాత రాజు ఆ బాలుణ్ణి పిలిచి అతని వీరత్వాన్ని ప్రశంసించాడు. నువ్వు వయసులో చిన్నవాడివి, కానీ హృదయంలో మహావీరుడివి అని అన్నారు. సైన్యంలో ప్రత్యేక స్థానం ఇచ్చారు. ఆ రోజు నుండి బాలుడు గోల్కొండలో వీరబాలుడిగా ప్రసిద్ధి చెందాడు. అతని ధైర్యగాథ తరతరాల వారికి స్ఫూర్తిగా నిలిచింది. నీతి: వయసు చిన్నదైనా ధైర్యం, నిబద్ధత ఉంటే ఎవరైనా గొప్ప విజయాలను సాధించగలరు. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.